నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రపంచం ఇప్పుడు ఒక అగ్నిపర్వతం మీద కూర్చుని ఉంది. గడిచిన 2 వారాలుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగియనుంది. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో అల్టిమేటం జారీ చేశారు. 2 దేశాల ఒప్పందం కుదరకపోతే బాంబుల వర్షం కురిపిస్తామని. కానీ ఇరాన్ ఈ బెదిరింపులకు ఏమాత్రం లొంగడం లేదు. పైగా మేము చర్చల కంటే యుద్ధానికే ఎక్కువ సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ సైనిక మరియు రాజకీయ నాయకత్వం చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇది కేవలం మాటల యుద్ధం మాత్రమే కాదు, ఆసియా ఖండం మొత్తాన్ని కమ్మయ్యబోతున్న మహాయుద్ధానికి సంకేతంగా కనిపిస్తోంది. పాకిస్తాన్లోని ఇరాన్ రాయబారి రేజా అమీరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జేన్ ఆస్టన్ రాసిన ప్రఖ్యాత నవల ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ లోని వ్యాఖ్యలను ఆయన ఉటంకించడం వెనుక లోతైన అర్థం ఉంది. ఓ గొప్ప నాగరికత, చరిత్ర కలిగిన దేశం ఎప్పటికీ బెదిరింపులకు, బలవంతపు ఒత్తిళ్లకు తలొగ్గి చర్చలకు రాదు అన్నది విశ్వవ్యాప్త సత్యమని ఆయన పేర్కొన్నారు. దీని అర్థం చాలా స్పష్టం. అమెరికా తన ఆర్థిక మరియు సైనిక బలంతో ఇరాన్ను లొంగదీసుకోవాలని చూస్తే అది సాధ్యం కాదని ఇరాన్ తేల్చెప్పింది. అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం మరియు ఆంక్షలను ఇరాన్ తన ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యగా చూస్తోంది. లొంగిపోయి బానిసలుగా ఉండడం కంటే పోరాడి గెలవడమే తమ సిద్ధాంతమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ట్రంప్ టార్గెట్ ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం మాత్రమే కాదు, ఇరాన్ యొక్క మొత్తం విద్యుత్ వ్యవస్థను, వంతెనలను మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్ను కూల్చివేయడం. ట్రంప్ తన హెచ్చరికలో బాంబుల వర్షం అని వాడడం కంటే ఇరాన్ మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయనది కనిపిస్తోంది. ఇప్పటికే అల్ జజీరా నివేదికల ప్రకారం అమెరికా విమాన వాహక నౌకలు ఇరాన్ తీరానికి చేరుకున్నాయి. యుద్ధం మొదలైతే అది కేవలం ఇరాన్ సరిహద్దులకే పరిమితం కాదు. లెబనాన్లోని హిజ్బుల్లా, యమన్లోని హౌతీలు మరియు ఇరాక్లోని ఇరాన్ మద్దతు గల గ్రూపులు ఏకకాలంలో ఇజ్రాయెల్ మరియు మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసే అవకాశం ఉంది. ఇరాన్ తన క్షిపణులను అండర్ గ్రౌండ్ సిటీలలో దాచిపెట్టి ఉంచింది. అవి అమెరికా బాంబు దాడులకు కూడా చెక్కు చెదరవని ఇరాన్ ధీమాగా ఉంది. అంటే అమెరికా దాడి చేసినా ఇరాన్ తిరుగుబాటు మరింత తీవ్రంగా ఉంటుందని అర్థమవుతోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖేర్ గాలిబాఫ్ చేసిన హెచ్చరిక అమెరికా గూఢచారి సంస్థల్ని సైతం ఆలోచనలో పడేసింది. యుద్ధం కనుక మొదలైతే యుద్ధ భూమిలో మా దగ్గర ఉన్న కొత్త కార్డులను బయట పెడతామని ఆయన ప్రకటించారు. ఇక్కడ కొత్త కార్డులు అంటే ఇరాన్ రహస్యంగా అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ క్షిపణులు, అత్యాధునిక లాంగ్ రేంజ్ డ్రోన్లు లేదా అమెరికా నౌకాదళాన్ని చిత్తు చేయగల సముద్ర గర్భ అస్త్రాలు అయి ఉండవచ్చు. ఇరాన్ తన క్షిపణి స్థావరాలను ఇప్పటికే యాక్టివేట్ చేసింది. ఒకవేళ అమెరికా గనక ఒక్క బాంబు వేసినా పశ్చిమాసియాలో ఉన్న అమెరికా స్థావరాలన్నీ ఇరాన్ క్షిపణుల లక్ష్యంగా మారతాయని ఇరాన్ సైనిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మేం కేవలం రక్షించుకోవడమే కాదు, శత్రువు గుండెల్లోకి చెచ్చుకపోవడానికి కూడా సిద్ధమని ఇరాన్ సైన్యం సంకేతాలు ఇస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన పంతాన్ని విడ్డం లేదు. పాకిస్తాన్లో చర్చలు జరుగుతున్నప్పటికీ అమెరికా తన దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తోంది. ముందు ఇరాన్ తన అణు కార్యకలాపాలను పూర్తిగా ఆపేయాలి, అప్పుడే ఆంక్షల తొలగింపు అన్నది ట్రంప్ వాదన. కానీ ఇరాన్ దీనిని ఒక ఏకపక్ష ఒప్పందంగా భావిస్తోంది. ట్రంప్ తన ఏ టీంను చర్చలకు పంపినప్పటికీ చర్చల టేబుల్ మీద గౌరవం లేనప్పుడు కూర్చోవడం వృధా అని ఇరాన్ భావిస్తోంది. ఇస్లామాబాద్లో జరగాల్సిన 2వ రౌండ్ చర్చలకు ఇరాన్ ప్రతినిధులు హాజరు కాకపోవడమే దీనికి నిదర్శనం. అమెరికా తన అహంకారాన్ని ప్రదర్శిస్తుంటే ఇరాన్ తన ఆత్మ గౌరవం కోసం యుద్ధానికైనా సై అంటోంది. రేపటి గడువు ముగిసిన తర్వాత ప్రపంచం మళ్ళీ పాత యుద్ధాన్ని చూడబోతోందా, లేక ఇరాన్ హెచ్చరికలకు భయపడి అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? ఇరాన్ చెప్తున్నట్లుగా వారి యుద్ధానికి సిద్ధపడితే ఇది కేవలం మధ్యప్రాచ్యానికి మాత్రమే పరిమితం కాదు. చమురు సరఫరా ఆగిపోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్ మేము యుద్ధానికి రెడీ అని చెప్పడం వెనుక వారి ఆత్మవిశ్వాసం ఉందా, లేక ఇది కేవలం ఒత్తిడి పెంచే వ్యూహమా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఏది ఏమైనా చర్చల ద్వారా పరిష్కారం లభించకపోతే తుపాకులు మరియు బాంబులే సమాధానం చెప్పే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.